హరహర మహాదేవ్. రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వ దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా మహాగణప సుబ్రహ్మణ్య సూర్య విష్ణు రుద్రాంబిక వాగీశ్వరి కామేశ్వరి సౌభాగ్యేశ్వరి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగ్గాక అని శుభ ఆశీస్సులు తెలియజేస్తూ రహస్య విజ్ఞానమైనటువంటి సప్తస్వర యోగ రహస్యాలు, శ్రీ విద్యా రహస్యాలు, శ్రీచక్ర నవావరణ రహస్యాలు, శుద్ధ శక్తిమాల రహస్యాలు ఎలా సాధన చేయాలి ఉపదేశముగా నేర్పడానికి వారానికి ఒక్క తరగతి చొప్పున 16 వారాలు నేర్చుకున్నట్లయితే సంపూర్ణంగా మీకు తెలుస్తుంది. దానికి మీరు సంప్రదించండి. నేర్చుకోవాలనుకున్నటువంటి వారికి ఆ సదవకాశాన్ని వినియోగించుకోండి. ఇప్పటివరకు కని విని ఎందుకు రహస్య విజ్ఞానంగా మీకు చెప్పబడుతుంది. అలాగే ఉచితంగా మీకు అనుగ్రహించాలి అని ఈరోజు మీకు మీ ముందుకు రావడం జరిగింది. అయితే బీజాక్షరాలు మాత్రం అందులో చెప్పబడవు. సప్తస్వర యోగ రహస్యం 16 వారాలు నేర్చుకునే వారికి ఆ బీజాక్షరాలు ఏమిటి అనేది అందరూ తెలియబడతాయి. ఇప్పుడు మీకు చెప్పే ఉచితంగా మీకు అనుగ్రహించే దాంట్లో కూడా బీజాక్షరాలు లేకుండా ఆ నామాలు మీకు ఉపదేశం జరుగుతాయి అని రహస్యం. ఇందులోని 3 శక్తులు మనకు ఉంటాయి. సరస్వతి అనుగ్రహము అంటే వాగీశ్వరి అనుగ్రహం, కామేశ్వరి అనుగ్రహం. కామేశ్వరి అనుగ్రహం అంటే లక్ష్మీదేవి అనుగ్రహం, సౌభాగ్యేశ్వరి అనుగ్రహం అంటే మహాకాళి అనుగ్రహం. ఈ 3 అనుగ్రహాలు సమానంగా మనం సాధన చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. అది శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో అమావాస్య మన్నాడు నుంచి పౌర్ణమి వరకు 3 భాగాలుగా చేయడం, అలాగే పౌర్ణమి మన్నాడు నుంచి కృష్ణపక్షంలో 3 భాగాలు ఎలా చేయాలనే దానికోసం ఇందులో తెలియబడుతుంది. అయితే ఈ 3 భాగాలు ఎందుకయ్యా అంటే మనకి మీకు బాగా తెలుసున్న విషయం ఒకటి ఉంది. మనకి గంగా, యమున, సరస్వతులు అని ఉన్నాయి 3 నదులు. ఈ 3 నదులు కలిసే చోట గంగా, యమునలు 2 కూడా కనబడుతుంటాయి, కానీ సరస్వతి కనిపించదు, అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే మనలోని సూర్యనాడి, చంద్రనాడి అని, సుషుమ్నాడి అని 2 ఉన్నాయి. ఈ సూర్యనాడి, ఈ చంద్రనాడి కూడా మనకి తెలుస్తుంది, కానీ సుషుమ్నాడి తెలీదు. అదే జ్ఞాననాడి, సరస్వతి నాడి. అలాగే వాక్శుద్ధి కలగాలి అంటే మనకి సరస్వతి అనుగ్రహం రావాలి. సరస్వతి అనుగ్రహం వచ్చినట్లయితే వాక్శుద్ధి వస్తుంది. వాక్శుద్ధి వచ్చింది అంటే అన్నది జరుగుతుంది. అన్నది జరగాలి అంటే వాక్శుద్ధి కావాలి. వాక్శుద్ధి కావాలంటే సరస్వతి అనుగ్రహం కావాలంటే విద్య కావాలి, జ్ఞానం కావాలి. జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో మన వాక్కు ఫలిస్తుంది. ఆ ఫలించడమే వాక్శుద్ధి. వాక్శుద్ధి కూడా ఆశీస్సులు ఇస్తే ఆశీస్సులు ఫలిస్తాయి, శపిస్తే శాపం కూడా ఫలిస్తుంది. అయితే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఒకటి ఉన్నది ఏంటంటే సరస్వతి అనుగ్రహం సాధన 5 రోజులు చేసేటప్పటికల్లా మనకు ఫలిస్తుంది. కంటిన్యూగా చేయడం వల్ల ప్రతి పక్షంలో కూడా కంటిన్యూగా మీ జీవితంలో సరైన విధానంగా చేసినప్పుడు సరస్వతి అనుగ్రహం లభిస్తుంది. సరస్వతి అనుగ్రహం లభిస్తుందని ఎలా తెలుస్తుందయ్యా అంటే సాధన చేసి సరస్వతి అనుగ్రహం సిద్ధి పొందిన తర్వాత మీకు కనిపించదు, మీకు అనుమానం రాదు. లక్ష్మీ సాధన చేయాలి. లక్ష్మీ సాధన చేసిన తర్వాత అప్పుడు సరస్వతి యొక్క వాక్కు ఫలిస్తుంది. వాక్కు ఫలించడం అంటే వాక్కు సిద్ధించింది అంటేనే లక్ష్మీ అనుగ్రహం అని అర్థం. తదాస్తు అంటే అది జరుగుతుంది అంటే నీ వాక్కు నీకు ధన సంపద, విద్యా, విత్తం, వీరం, ధనం, ధాన్యం, కళ్యాణం, పదవులు కలుగ్గాక అని ఆశీస్సులు వాక్ సిద్ధితో అన్నప్పుడు అది నీకు ఫలిస్తుంది అంటే అదే లక్ష్మీదేవి. అప్పుడే కదా నీకు అన్నీ జరుగుతాయి. అంటే ఫలితానికి వచ్చినటువంటిది ఏదైతే ఉందో, పోషణకి ఏదైతే వచ్చి ఉందో అదే సరస్వతి అనుగ్రహంతో లక్ష్మీ అనుగ్రహం లక్ష్మీ అనుగ్రహం కలిగింది అంటేనే వాక్శుద్ధి కలిగింది అని అర్థం. అందుకని లక్ష్మీ సాధన కూడా చేయాలి. అంటే లక్ష్మీ సాధన మీకు నీ సొంతం కావాలి అంటే, నీ కైవసం కావాలి అంటే, నీకు అనుభవానికి రావాలి అంటే లయకార్యం జరగాలి. అంటే మహాకాళి సాధన జరగాలి.
మహాకాళి అంటే సరస్వతి అనుగ్రహంతో చెప్పినటువంటి జ్ఞానము అనేటటువంటి సంకల్పం, లక్ష్మి అనుగ్రహం అనేటటువంటి వాక్శుద్ధి కలిగినప్పుడు, తదాస్తు అన్నప్పుడు, ఆ తదాస్తు అన్న పదంలో నీకు లభించినటువంటి ఫలం ఏదైతే ఉందో అదే మహాకాళి. ఆ మహాకాళి నీకు రావాలంటే లక్ష్మీ అనుగ్రహం చేసిన తర్వాత నీ చేతికి ఫలితం రావాలి అంటే మహాకాళి సాధన కూడా చేయాలి. మహాకాళి సాధన చేసినప్పుడు నీ చేతికి ఫలితం వస్తుంది, అనుభవానికి వస్తుంది. అనుభవానికి వచ్చింది ఏదైతే ఉందో అదే లక్ష్మీదేవి. మహాకాళిగా చెప్పబడేటటువంటి అనుభవం ఏదైతే ఉందో, ఫలితానికి రావడానికి సంకల్ప సిద్ధి కలిగింది ఏదైతే ఉందో మహాలక్ష్మి గాను. ఈ రెండు రావడానికి బయటికి కనపడుతున్నటువంటి, కంటికి తెలుస్తున్నది, చెవులకి తెలుస్తున్నది ఏదైతే ఉందో దానికి అంతర్లీనంగా ఉన్న జ్ఞాన సంపద సరస్వతి ప్రవహిస్తుంది నీ సంకల్పం. అందుకని సరస్వతి కనిపించదు, మహాకాళి కనపడుతుంది, మహాలక్ష్మి కనపడుతుంది. మూడు శక్తులను కలిపి చేసేదే సాధన. అదే పంచమి వరకు వాగీశ్వర సాధన, దశమి వరకు కామేశ్వరి సాధన, పౌర్ణమి వరకు సౌభాగ్యేశ్వరి సాధన. ఎప్పుడైతే ఇలా కంటిన్యూ మన జీవితంలో చేస్తున్నామో మీ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా రావడానికి సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఇదే గురు రహస్యం. లక్ష్మీ సాధన చేయండి, అందులో ఇదేయండి, ఇందులో అదేయండి అంటే మీకేమి రాదు. అది చేయండి, ఇది చేయండి, జపాలు చేసేయండి ఊరికానంటే ఏమి రాదు. సరస్వతి అనుగ్రహం ఉంటేనే లక్ష్మి వస్తుంది, లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే మీకు చేతికి ధనం వస్తుంది, ఆ మహాకాళి అనుగ్రహం ఉంటేనే మీకు చేతికి ధనం వస్తుంది. ఈ మూడు ఒకటే శక్తులు అని తెలుసుకుని మనం సంపూర్ణ సాధన చేయడానికి ఎప్పుడైతే పూర్ణిమ అదే మీకు పౌర్ణమి. ఆ పౌర్ణమి సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది అన్నమాట. గురుమూర్తగా సాధన చేయడము, గురు సన్నిధిలో సాధన చేయడము, సంపూర్ణంగా అనుభవం సంపాదించడము, ఆ అనుభవంతో మీరు శుభ ఫలితాన్ని పొందడానికి ఇది మార్గం అన్నమాట. అని ఉదాహరణకి ఈరోజు మీకు శ్రీచక్రం ఉందనుకోండి, అది వాగీశ్వరుగా ఎలా చేయాలి అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు, సహస్రారం నుంచి మూలాధారం వరకు, మళ్ళీ మణిపూరం నుంచి మూలాధారం వరకు, మణిపూరం నుంచి సహస్రారం వరకు చేసే సాధనా విధానం ఉంటుంది. అది సంపూర్ణంగా నేర్చుకోవాలి. కనుక మనకి ఒక ఉదాహరణగా ఏమిటంటే సర్వానందమయ చక్రేశ్వరి మహాత్రిపుర సుందరి వాగీశ్వరీ నమః అని సాధన చేయడం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే, మీకు అవగాహన అయినట్లుగా అలా సాధన చేయొచ్చు. అమావాస్య మర్నాడు నుంచి ప్రతిరోజు శ్రీచక్రంలో 9 ఆవరణలోని బిందువు దగ్గర నుంచి త్రైలోక్యమోహన చక్రం వరకు 9 ఆవరణలో 5 రకాలుగా మనం ఎలా చేయాలి అన్నది ఒక ఉదాహరణ మీకు ఆలోచన జ్ఞానం కలగడానికి తెలియజేయడం జరుగుతుంది. సర్వానందమయ చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం సర్వసిద్ధిప్రద చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం సర్వరోగహర చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం సర్వరక్షాకర చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం సర్వార్ధసాధక చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం సర్వసౌభాగ్యదాయక చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం సర్వసంక్షోభణ చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం సర్వాశా పరిపూరక చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం త్రైలోక్యమోహన చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం. ఇది పాడ్యమి నాడు చేయవలసినటువంటి పారాయణం. విధి నాడు త్రైలోక్యమోహన చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః సర్వాశా పరిపూరక చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః సర్వసంక్షోభణ చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః సర్వసంక్షోభణ చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః సర్వసౌభాగ్యదాయక చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః సర్వార్ధసాధక చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః సర్వరక్షాకర చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః
సర్వరోగహరచక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః. సర్వసిద్ధిప్రదచక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః. సర్వానందమయ చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః. తదీనాడు సర్వసంక్షోభణచక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః. సర్వాశా పరిపూరక చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః. సర్వసౌభాగ్యదాయ చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం స్వాహా. సర్వసంక్షోభణచక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం స్వాహా. సర్వసంక్షోభణచక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం స్వాహా. త్రైలోక్యమోహన చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం స్వాహా. సర్వసౌభాగ్యదాయక చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం స్వాహా. సర్వార్ధసాధక చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం స్వాహా. సర్వార్ధసాధక చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం స్వాహా. సర్వరోగహర చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం స్వాహా. సర్వరోగహర చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం స్వాహా. సర్వసిద్ధిప్రద చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం స్వాహా. సర్వ ఆనందమయ చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం స్వాహా. ఇక నాలుగోది చవితి నాడు, శుక్లపక్ష చవితి నాడు బిందువు నుంచి మూలాధారం వరకు సాధన చేయాలి. సర్వ ఆనందమయ చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం తర్పయామి. సర్వసిద్ధిప్రద చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం తర్పయామి. సర్వరోగహర చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం తర్పయామి. సర్వరక్షాకర చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం తర్పయామి. సర్వార్ధసాధక చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం తర్పయామి. సర్వసౌభాగ్యదాయక చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం తర్పయామి. సర్వసంక్షోభణ చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం తర్పయామి. సర్వాశా పరిపూరక చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం తర్పయామి. త్రైలోక్యమోహన చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం తర్పయామి. ఇక పంచమి నాడు శ్రీచక్రార్చన. త్రైలోక్యమోహన చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః. జై జై. సర్వాశా పరిపూరక చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః. జై జై. సర్వసంక్షోభణ చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః. జై జై. సర్వసౌభాగ్యదాయి చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః. జై జై. సర్వార్ధసాధక చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః. జై జై. సర్వరక్షాకర చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః. జై జై. సర్వరోగహర చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః. జై జై. సర్వరోగహర చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః. జై జై. సర్వసిద్ధిప్రద చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః. జై జై. సర్వ ఆనందమయ చక్రేశ్వరి వాగీశ్వరి సిద్ధం నమః. జై జై. ఈ రకంగా 5 రకములుగా శుద్ధమాల, నమహాంతమాల, స్వాహాంతమాల, తర్పణాంతమాల, జయాంతమాలగా వాగీశ్వరి స్వరూపముగా పురుష రూపములో శివసంకల్పం నెరవేరడానికి జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతిగా 5 రోజులు సాధన చేసిన తర్వాత మరొక 5 రోజులు దశమి వరకు లక్ష్మీ సాధనగా చేసినప్పుడు వాక్ శుద్ధి కలుగుతుంది. మరొక 5 రోజులు పౌర్ణమి వరకు మహాకాళి సాధన చేసినప్పుడు మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అంటే మహాకాళి అనుగ్రహం కలిగినప్పుడు మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. విద్యా విత్తం వీరం లభిస్తుంది. అలాగే మోక్షము భోగము కూడా మీ చేతిలోనే ఉంటాయి. ఇట్లాంటి విజ్ఞానాన్ని మన గురుముఖత నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, సాధన చేయాలి. సంపూర్ణ ఫలితాన్ని మనం పొందుతాం. మూఢాచారాలు, మూఢనమ్మకాలు లేకుండా అశ్రీపరంగా గురు పరంపరంగా ఉన్న విజ్ఞానాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకుని సాధన చేసినట్లయితే జీవితంలో మనం లోక కళ్యాణం చేయగలం, వ్యక్తి కళ్యాణం చేయగలం, ఏది కావాలంటే అది చేయగలము. శ్రీచక్ర నవావరణాక్షర ఈ రకంగా చేస్తే 3 లోకాలు జయించగలుగుతామని శాస్త్రం చెప్తుంది, మహాత్ములు చెప్తున్నారు. అలాగే శ్రీచక్రాన్ని దర్శించినంత మాత్రానే 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది అంటున్నారు.
అలాగే దీనికి అర్హతలు ఏంటయ్యా అంటే నీకు అద్వైత సిద్ధి కావాలి. అద్వైత సిద్ధి అంటే మొట్టమొదటి నీకు ఇలాంటి విజ్ఞానం నీకు నీ చెవుల్లో ఇప్పటి వరకు వినది తెలియనిది తెలుసుకోవడానికి పరమేశ్వరుడు ఈరోజు సంకల్పించి మీ ముందుకు వచ్చాడు కాబట్టి, ఇలాంటి విజ్ఞానం మీకు తెలిసింది కాబట్టి థ్యాంక్స్, కృతజ్ఞతలు ఉండాలి. మొట్టమొదట నీ కళ్ళు, చెవులు, నోరు, ఆలోచన, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ నీకు సంపూర్ణంగా ఉన్నాయి. అదే ఆ భగవంతుడికి మనం థ్యాంక్స్ చెప్పడం మొట్టమొదటి కావాలి. రెండోది తృప్తి కావాలి. కష్టపడి పని చేయాలి, సాధన చెయ్యాలి, ఫలితాన్ని ఆశించకూడదు. సంప్రాప్తి ఏమైతే ఉందో అది అనుభవించడానికి తృప్తిగా అనుభవించాలి. భేదబుద్ధి పోవాలి, సమదర్శనము కావాలి. కష్టములోని సుఖములోని రామచంద్రమూర్తి రేపు పట్టాభిషేకము అని అన్ని ముహూర్తం పెట్టుకున్న తర్వాత ఆ రేపే అరణ్యవాసం అన్నప్పుడు దానికి సుఖం వచ్చినప్పుడు వస్తుంది, ఆనందపడలేదు. కష్టం వచ్చింది అన్నప్పుడు కుంగిపోలేదు, నిశ్చలముగా ఉన్నాడు మహానుభావుడైన. అది మీలో కావాలి. నిరంతరం కృష్ణ పరమాత్మ నిత్యానందంగా ఉన్నాడు. ఎందుకు? నేనెవరో ఎరుకలో ఉన్నాడు ఆయన, అంతర్ముఖంగా ఉన్నాడు ఆయన. అది నిత్యం ఆనందంగానే ఉన్నాడు. అలాంటి ఆనందం మీకు అలవాటు అవ్వాలి. నిరంతరం ఆనందం అలవాటు అవ్వాలి. సమదర్శులు కావాలి, సమదర్శనము కావాలి, సర్వధర్మ సమన్వయం కావాలి. మాతృభక్తి, పితృభక్తి, దైవభక్తి, గురుభక్తి నీలో వర్ధిల్లాలి. అప్పుడు నీకు అద్వైత సిద్ధి రావాలి. భేదబుద్ధి మీలో పోవాలి. అందరిలోని ఆ భగవంతుడు చూసే అలవాటు రావాలి. ఎదటివారు ఎలా ఉన్నారుగా చీమ నుంచి బ్రహ్మదేవుడు దాకా ఉన్నటువంటి సమస్త సృష్టి చరాచరములో ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అనే ఎరుకుతో, ఆ పరమేశ్వరుడు మీకు వేరుగా లేడనేటువంటి ఎరుకుతో భేదరహితంగా స్త్రీ పురుష నపుంసక భేదరహితంగా ఒకే పరమాత్మ ఘనీభవించినటువంటి మంచు పరమేశ్వరుడుగా, శివుడుగా ఘనీభవించినటువంటి ఆ మంచు కరిగినప్పుడు ప్రవాహంగా నదులుగా ప్రవహిస్తున్నాయి, శక్తిగా ప్రవహిస్తున్నాయి. ప్రవహించినటువంటి జలాలకి మూలం ఆ హిమాలయ పర్వతాలు. అదే శివుడు, శివుని యొక్క ప్రతిరూపమే. కాదు పరివర్తన, ప్రవాహం. అప్పుడు రెండు లేవు అక్కడ. అదే పరమాత్మ యొక్క సత్యం. ఆ సత్యం ఎరుకలో ఉండి ఈ సృష్టి చరాచరం అంతా ఆ ప్రవాహం యొక్క శక్తితో 84 లక్షల రకముల జీవరాశులు, అండపిండ బ్రహ్మాండాలు కూడా ఉత్పన్నాయి. నవగ్రహాలు, పంచభూతాలు, పండ్లు, పూలు, కాయలు, నిధులు, నదులు, గిరిలు అన్నీ కూడా ఉత్పన్నమైనవి, అభివృద్ధి అవుతున్నాయి. ఆ యొక్క హిమాలయ పర్వత ఘనీభవించినటువంటి మంచు కరిగి ప్రవాహమై ఆ ప్రవాహాన్ని వాడుకున్న ప్రతి బీజం ఉత్పన్నమైనవి. మొదటి ఉన్న హిమాలయానికి వేరుగా ఏమీ లేవు. అదే నిజమైనటువంటి వేదాంతం, అదే నిజమైనటువంటి అద్వైతం. నీవు ఆ హిమాలయానికి వేరుగా లేవు, ఆత్మస్వరూపానికి వేరుగా లేవు అనే జ్ఞానం నువ్వు పొందు. నీలో భేదరహితమవుతుంది. అట్లాంటి శివానుగ్రహం, దాన్ని అద్వైతమని శంకరుడు అన్నారు. అలాగే శివశక్తి విశిష్ట అద్వైతమని పంచాచార్యులు అన్నారు. ఏదన్నా ఒకటే. ఈ జ్ఞానాన్ని మనం సంపూర్ణంగా తీసుకుని భేదరహితంగా సమన్వయం చేసుకుని నిత్యానందం పొందడమే మన జీవిత పరమావధి. ఇట్లాంటి సద్బుద్ధి లక్షణాలు ఉన్నటువంటి వారికి
3 లోకాలు మీ సొంతం అవుతాయి అని తెలియజేస్తూ హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు.